నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జర్మాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అవునమ్మా. అయితే పితృదోషాలు చాలా సమస్యలకి సమాధానం అని చెప్తూ ఉంటారు. అవును. అక్కడ కరెక్ట్ చేసుకుంటే గనుక చాలా సమస్యల నుంచి మనం బయటపడొచ్చు అంటారు. సో ఈ ఇంట్లో పితృదోషం ఉంది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? దానికి ఎలా రెమెడీస్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఫస్ట్ పితృదోషం అంటేనే నార్మల్ గా మన జాతక రీతిగా వెళ్తాం ఎప్పుడు కానీ. జ్యోతిషంలో ఏమైతుందంటే మనకు లగ్నంలోంచి 9th హౌస్ వచ్చి ఆ పితృ దేవతల దోషం ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంట్లో ఎవరిది జాతకం ఫస్ట్ చూడాలి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరిది జాతకం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళది నాన్న అట్లా నాన్నదో లేదు, ఎవరిదైనా ఇప్పుడు ఒకవేళ అనేది లేదు అంటే భార్యది కూడా చూడవచ్చు. సో తల్లిది సో అట్లా చూడవచ్చు. లేదు మరీ ఎక్కువ ఎవరైనా చనిపోయినప్పట్లోంచి ఆ ఇంట్లో ఎవరికి చాలా మేజర్ సమస్యలు వస్తుందో వాళ్ళ జాతకం చూడవచ్చు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఏమైతుందంటే ఎవరైనా వాళ్ళ పెద్దవాళ్ళ తాతయ్య చనిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దోషం రాదు. కొన్ని జాతకాల్లో ఏమైతుందంటే పర్టికులర్ గా ఎవరో ఒక్కరికి, ఇప్పుడు వాళ్ళ మనవుడికో లేదు వాళ్ళ మనవరాలకో ఎవరికో ఒక్కరికి వస్తుంది. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే వాళ్ళు చనిపోయిన పవర్ వచ్చి నెగిటివ్ వచ్చి 4 పవర్లో కానీ 8 పవర్ అంటే జాతకంలో ఇప్పుడు 4 అనేది రాహు, 8 అనేది శని పవర్. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపితే సో ఈ 4 కానీ 8 కానీ వస్తే టోటల్ ఫ్యామిలీ అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే తప్పకుండా అందరికీ రెమెడీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదే కొన్ని జాతకాల్లో సపోజ్ వాళ్ళ తాతయ్య 5 పవర్లో చనిపోయారు, డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపినప్పుడు సో అప్పుడు వాళ్ళ జాతకంలో ఎవరైతే వాళ్ళ మనవడు జాతకంలో లేదు వాళ్ళ కొడుకు జాతకంలోనే సో ఆయన జాతకంలోనే మాంది బుధుడు అంటే సపోజ్ 5 పవర్లో చనిపోతే కన్యా రాశిలో కానీ మిథున రాశిలో కానీ మాంది గ్రహంనే ఉంటుంది. సపోజ్ ఏదో ఒక రాశిలో మిథునంలోనో లేదా కన్యాలోనో దాని వాల్యూ వచ్చి 5 బుధుడు అవుతాడు కాబట్టి దాని పవర్ వచ్చి 5 పవర్లో ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే పర్టికులర్ గా సో ఎవరికైతే మాంది గ్రహం బుధుడో సో వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు సో ఆయన చనిపోయిన పవర్ అదే పవర్ ఉంటే ఆయనకు వరకమే దోషం వస్తుంది. సో ఇట్లా పెట్టి మనం వాళ్ళకి జాతక రీతిగా పితృదోషం ఉందా లేదా అని కనిపెట్టవచ్చు. సరే, మొన్న కూడా ఒక క్లయింట్ చూపించుకున్నారు. సో వాళ్ళు కూడా ఏంటంటే అసలు వాళ్ళ నాన్నగారు చనిపోయిన పవర్ టోటల్ నంబర్ 3 పవర్. సో అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయికి ఆ రోజులోంచి హెల్త్ అస్సలు బాగాలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరే బాగున్నారు. సరే ఈమెకి ఎందుకు హెల్త్ ఇష్యూ వస్తుందంటే ఆమె వచ్చి గురు పవర్ లో మాంది గ్రహం ఉంది. వాళ్ళ నాన్నకంటే చాలా అఫెక్షన్, చాలా ఇష్టము, చాలా ఎక్కువ అటాచ్మెంట్, చాలా మంచిగా చూసుకునేవారు. సో ఇక్కడ ఏమైందంటే తను చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఒక నెగిటివ్ వైబ్రేషన్ వీళ్ళ దగ్గర ఉండిపోతుంది. అదిదా పితృదోషం అనేది. ఇప్పుడు వీళ్ళు ఏమైతుందంటే ఆయన చనిపోయినప్పట్లోంచి ఈమెకు అసలు హెల్త్ బాగుండట్లేదు, ఎంతో ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తగ్గట్లేదు. అసలు డాక్టర్ దగ్గర వెళ్తే ఏం హెల్త్ ఇష్యూ లేవునే అంటున్నారు. అంటే వాళ్ళు డయాగ్నోస్ చేస్తే అసలు రిజల్ట్ అక్కడ కనిపించాలి కదా, ప్రాబ్లం ఏముంది నా రిపోర్ట్స్ లో అస్సలు ఏం తెలియట్లేదు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఏమో ఇవ్వాల్సిందే ఇస్తున్నారు డాక్టర్లు కూడా, కానీ వాళ్ళకి సాల్వ్ కాలేదు, ఆ పెయిన్ అయితే తగ్గలేదు. అమ్మాయికి జాతకం చూడగానే నేను చెప్పాను ప్రశ్న చక్రం ఒకటి వేసాను, దాంట్లో వేయగానే పితృదోషం ఉందని వస్తుంది. సో అప్పుడు చార్ట్ కనిపిస్తే ఇప్పుడు రాశి చక్ర, నవాంశ చక్ర అని ఉంటుంది ప్రశ్న చక్రం వేస్తే, అందులో 9th హౌస్ లో మాంది ఉంటే తప్పకుండా మాంది అనేది ఒక నెగిటివ్ గ్రహం. అంటే ఇప్పుడు మన 9 గ్రహాల గురించి చెప్తూ ఉంటాం కదా, ఈ 9 గ్రహాలు కాకుండా ఇంకో గ్రహం అనేది మాంది అనేది ఎవరు అంటే మందపుత్రుడు అంటే శని పుత్రుడు ఆయన. సో ఈ గ్రహం వల్లదా ఏమైతుందంటే వాళ్ళకి పితృదోషం ఉందా లేదా సో ఇది కనిపెట్టవచ్చు మనం. ఇప్పుడు నేను అన్నాను కదా మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ ఒకవేళ మాంది గ్రహం ఉంటే అప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన పవర్ లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోతే దోషం వస్తుంది. సో పితృదోషాలు ఉంటే వాళ్ళు కనిపెట్టవచ్చు. అందులో ఎలాంటి సమస్యలతో కనిపెట్టవచ్చు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు మొత్తం జాతక చక్రమే చూడక్కర్లేదు, అవును ప్రాబ్లమ్స్ చెప్తుంటేనే అవును మీరు గెస్ట్ చేసేస్తాను. ఇప్పుడు అమ్మాయికి హెల్త్ ఇష్యూ చెప్పాను కదా, ఇప్పుడు అదే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆయన సింహ లగ్నంలో పుట్టారు, ఆయనకు వచ్చి ధనస్థానం అంటే కన్యా రాశిలో మాంది గ్రహం ఉన్నారు, వాళ్ళ నాన్నగారు అదే పవర్ లో చనిపోయారు. అప్పుడు ఆయనకి ఏమైతుంది ఫైనాన్షియల్ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే ధనస్థానం మాంది గ్రహం అక్కడ. సో 2nd హౌస్ అప్పుడు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు, ఆయన చనిపోయినప్పట్లోంచి వీళ్ళకి ఆర్థికంగా బాగలేదని చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం మనం చెప్పాలంటే పితృదోషం అంటే పెద్దవాళ్ళు చనిపోతానో లేదు తోడు పుట్టిన వాళ్ళు చనిపోతానో లేకపోతే వాళ్ళ కజిన్స్ చనిపోతానో లేకపోతే వాళ్ళ మేజర్ గా చెప్పాలంటే ఫ్రెండ్ చనిపోతే కూడా దోషం వస్తుంది, పితృదోషం. ఈ విషయాలు నేను చాలా సార్లు మన ప్రోగ్రామ్ లో చెప్పి ఉన్నాను. సరే ఇప్పుడు ఫ్రెండ్ చనిపోతే దోషం ఎలా వస్తుంది అది చాలా మందికి ఉంటాయి కదా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లయింట్ యాక్చువల్ గా తను వచ్చి కోయంబత్తూరులో చదువుతుండ ఆయన. సో ఆయన వచ్చి ఏంటంటే తన రూమ్మేట్ చనిపోయాడు ఒక ఆయన, బట్ ఈ అబ్బాయి కూడా కాలేజీలో టాపర్.
బట్ వీళ్ళ రూమ్మేట్ సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన వచ్చి బుధుడు వచ్చి ఫ్రెండ్ సంబంధించిన గ్రహం. సో ఇప్పుడు ఆయన ఫ్రెండ్ చనిపోయిండు, బట్ అది 5 పవర్ లో చనిపోయాడు. ఈయనకు మిథునంలోదా ఈయనకు బుధుడు నెగిటివ్ గ్రహం. సో ఆ రోజులోంచి తను ఎక్కువ డిప్రెషన్ కి వెళ్ళిపోయి తను అసలు చెప్పాలంటే నార్మల్ గా లేదు. తను ఎక్కువ తనకి ఎట్లా అయిపోయిందంటే మైండ్ చాలా డిస్టర్బ్ అయ్యి దాని తర్వాత అంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు అబ్బాయిని. అసలు కాలేజీలో టాపర్ గా ఉన్న బాబు ఆయన. సో తనకి ఏంటంటే తనకి ఏం జరుగుతుంది ఏం కూడా తెలియట్లేదు. తనంతలో తనే మాట్లాడుకోవడము. సో ఆయన చనిపోయిన తర్వాత సో ఫస్ట్ వాళ్ళ జాతక చక్రం నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను చూడగానే చెప్పాను, ఈయనకు ఒకటి ఫ్రెండ్ నో లేదు మేనమామనో చనిపోతే దోషం వస్తుంది అని చెప్పాను. అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఫ్రెండ్ ని ఎలా చెప్తున్నారు, ఫస్ట్ మాట అవిదా చెప్తున్నా నేను. సో ఇవి ఎందుకు అలా చెప్తున్నా అంటే బుధుడు మేనమామకు సంబంధించిన గ్రహం అండ్ ఇంకొకటి ఫ్రెండ్ సంబంధించిన గ్రహం. అప్పుడు ఈ పవర్ లో ఎవరైనా చనిపోయారంటే అవును మేడం మీరు చెప్పింది 100% కరెక్ట్, మా బాబుని దాంట్లోంచి ఇంటికి తీసుకొచ్చేసాం. ఎవరైతే చనిపోయాడో అబ్బాయి పేరే చెప్తుండే ఈయన అసలు అట్లని. సో అట్లా ఉన్నట్టు అంటే చాలా మంది ఇది ఇంత ముందుగా కూడా వేరే క్లయింట్ కూడా ఇట్లా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి సేమ్ ఇదే ఇష్యూ జరిగినాయి అన్ని చెప్పగానే వాళ్ళు వేరే వాళ్ళ ప్రోగ్రామ్ టీవీలో చూసేసి అప్రోచ్ అయ్యారు. సో ఫ్రెండ్ చనిపోతే కూడా దోషం వస్తుంది మా. ఇది చాలా మందికి తెలియదు అనమాట. పితృదోషాలు అంటే వింటున్నా లేదు, ఇది చాలా ఇయర్స్ గా నేను ఒక 20 years గా టీవీలో కూడా చెప్పున్నాను నేను. ఎందుకంటే ఇవి చాలా మంది తెలియదు. నేను ఒక్కసారి వైజాగ్ వరకు తెలుస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇది చూడాలి. ఇప్పుడు చూడండి చాలా మందికి ఈ విషయాలు అసలు అర్థం కాదు. మన ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు అట్లనే వెళ్తున్నప్పుడు ఏమైందంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ఆమె ఏం చేశారు వాళ్ళ పాప జాతకం తీసుకొచ్చారు. చూడగానే మాకు వచ్చి నానమ్మ చనిపోతే దోషం వస్తుంది ఇలా ఉంది. అసలు ఆమె వచ్చిన టైమింగ్ కేతు సంబంధించిన పవర్, ఆ పాప జాతకంలో కేతుతో మాంది గ్రహం ఉంది. సో వీళ్ళు చనిపోతే అమ్మాయికి అస్సలే బాగుండదంటే అసలు మీరు ఎంత కరెక్ట్ చెప్పారు మేడం అనేది ఒక మాట. ఎందుకంటే ఒకవేళ ఆమె నానమ్మ చనిపోతే వాళ్ళకి 7 మనవడు మనవరాలు అందరూ కలిపి 7 members ఉన్నారు. కానీ మా పాపకే ఎందుకు వస్తుంది అని ఆమె డౌట్. నేను ఒకటి అన్నాను, ఈ పాప జాతకంలోనే కదా కేతు గ్రహం మాందితో కలిసి ఉన్నారు. సో అందరి జాతకంలో లేవు. అదే రోజు ఆమె నానమ్మ చనిపోయిన రోజే ఈమెకు ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. సో అప్పట్లోంచి అమ్మాయికి ఏజ్ ఎక్కువైపోయింది, హెల్త్ బాగాలేదని ట్రీట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఏం సెట్ అవ్వలేదు. తర్వాత కొంచెంగా సెట్ అయింది. నెక్స్ట్ అమ్మాయి పెళ్లి విషయం గురించి కూడా అసలు హెల్త్ బాగాలేదు కాబట్టి చేయలేదు. మన రెమెడీ ఇచ్చిన తర్వాత పెళ్లి కూడా సెట్ అయింది. సో ఎందుకంటే పితృదోషాన్ని కరెక్ట్ అయిన రెమెడీ ఇచ్చాం. సో అమ్మాయికి అసలు అక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఇంత మందిలో ఉన్నారు మనోడు మనవరాలు, కానీ ఆ పాపకి ఎందుకు రావాలి కదా. సో ఇది నిజం అయితే, ఎందుకంటే నేను నా కంటి ముందుగా చూసిన విషయం. సేమ్ ఇట్లానే విజయవాడలో కూడా ఒకరిది జరిగినాయి. సేమ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అప్పుడు ఇదే సేమ్ చెప్పాను. వాళ్ళ నానమ్మ చనిపోయిన అదే రోజు ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఆయనకు అసలే బాగాలేదు. ముందుగానే చెప్పెట్టాను అన్నారు. అది కూడా ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ నా ఓల్డ్ క్లయింట్. సో ఆయన కూడా అస్ట్రాలజీ వచ్చు తనకు కూడా. బట్ ఇవన్నీ చెప్పగానే ఆ సబ్జెక్ట్ అంతా నోట్ చేసుకున్నా ఆయన. వెంటనే అప్రోచ్ అయ్యారు చూడండి ఆ బాబు. ఆయన కూడా వాళ్ళ బ్రదర్ కూడా బాగా అయిపోయింది. సో ఎలాంటి రెమెడీస్ సజెస్ట్ చేస్తుంటారు అంటే మనం వచ్చి ఎట్లా అంటామా, ఇప్పుడు ఒకరికి మాంది గ్రహంని ఎలా ఉంది జాతక రీతిగా కనిపెడతాం. సో వీళ్ళకి పితృదోషం వచ్చింది దానివల్ల సమస్య ఉంది అనేది చూసుకొని సో ఏ గ్రహం అంటే వాళ్ళకి పితృదోషం ఇచ్చింది. ఇప్పుడు చాలా మందికి చూడండి పితృదోషాలు అంటే కామన్ గా ఏ టెంపుల్ అయినా వెళ్తారు చేస్తూ ఉంటారు. నార్మల్ గా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు కాశీ వెళ్తారు అన్ని దానికి వెళ్తూ ఉంటారు. కానీ వెంటనే వాళ్ళకి సొల్యూషన్ అందుతుంది అంటే లేదు. కొన్ని మందులకు అంటే కొంతమంది మంచిగా అవ్వకపోవచ్చు. కానీ మనది ఎట్లానంటే జాతక పరంగా మనం వెళ్తున్నాం కాబట్టి సో వీళ్ళకి ఈ గ్రహం వల్ల వాళ్ళకి పితృదోషం వచ్చింది అనేటప్పుడు దానికి తగినట్టుగా రెమెడీ ఇస్తున్నాం. ఇప్పుడు మనకేమైపోతుంది అక్కడ వాళ్ళకి 100% రెమెడీ అందిపోతుంది. సో జ్యోతిష్యంనే నమ్మకంగా ఒక ఆమె అనంతపూర్లో డైరెక్ట్ వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యారు. సేమ్ ఇదే ఆమె కూడా వాళ్ళకు ఆ జాతక రీతిగా ఆమె కూడా సేమ్ ఇదే పితృదోషం ఉన్నది. ఆమె మెడిసిన్ కు చదువుకుంటుంది. ఇంతవరకు అస్ట్రాలజీని ఆమె నమ్మిందే లేదు. సో ఒక్కసారి నేను ఇలా చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో చూసుకొని ఇట్లా మేడం చెప్తున్నారు ఇవి నిజం కదా అట్లా అని చెప్పి వీళ్ళు డైరెక్ట్ వచ్చి కన్సల్ట్ అయ్యారు. మీరు ఎంత కరెక్ట్ చెప్పారు మేడం, ఆ పాపకు అప్పట్లోంచి హెల్త్ బాగుండట్లేదు, ఆమెకు అసలు స్టడీ కూడా అసలు ఆమె ముందుకు వెళ్ళట్లేదు. సో అందుకే ఆమెను హాస్టల్ నుంచి తీసుకొచ్చేసామని చెప్పారు. సో ఒక డాక్టర్ గా అవ్వాల్సిన ఆమె అసలు ఒక ఆమె కూడా మంచిగా చేయాలి, అందరికి మంచిగా చేయాలి, ఆమె కూడా సర్వీస్ చేయాలి. సో ఆమె కూడా రెమెడీస్ ఇచ్చాము. సో ఈమె బాగా అయింది. సేమ్ పితృదోషం ఇంకొకటి చెన్నై క్లయింట్ డైరెక్ట్ చెన్నై వెళ్ళినప్పుడు ఒక పేరెంట్స్ వచ్చున్నారు, వాళ్ళ పిల్లలు 2 జాతకాలు తీసుకొచ్చున్నారు. సో అప్పుడు ఏంటంటే జాతకం చూడగానే పాప చాలా బాగా చదువుతుంది, అన్ని మంచిగా ఉంది,
వీళ్ళ తాతయ్య నానమ్మ అసలు చనిపోయారని అడిగాను. ఎందుకంటే ఆ ఇద్దరు జాతక రీతిగా ఆ ప్రశ్న చక్రంలో కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కార్ పార్కింగ్ లో అక్కడే కార్లోనే వదిలేసి వచ్చేసారు. పిల్లలు ఇద్దరిని పైన తీసుకురాలేదు అపాయింట్మెంట్ మనం చూస్తున్నప్పుడు, ఎందుకంటే భయపడతారో ఏమో అని చెప్పేసి కొన్ని విషయాలు. సో నేను చెప్పినాను ఈ పిల్లలతోని వీళ్ళు తాతయ్య నానమ్మ అంటే వాళ్ళ నానమ్మ ఇద్దరు కూడా ఇప్పుడు టచ్ లో మాట్లాడుతున్నారని కూడా చెప్పిన. సో వాళ్ళు ఒకటి ఇద్దరు అట్లానే పడి కాళ్ళ పడి ఏడ్చేశారు. అయ్యో మేడం ఎంతో కరెక్ట్ చెప్తున్నారు, ఈ పాపకు అస్సలు బాగుండట్లేదని మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పాపకు చదువు మీద భయం వచ్చిందేమో, చదవడానికి ఇష్టం లేదో ఏమో, అందుకే అట్లా బిహేవ్ చేస్తుంది పాప అట్లా అని వాళ్ళు చెప్పిండ్రు. అయితే కానీ ఏంటంటే ఇప్పుడు సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే కొన్ని ఇష్యూస్ వాళ్ళకి ఇట్లా ఉండవచ్చేమో అని చెప్తారు, వాళ్ళు ప్రాక్టికల్ గా ఉన్నట్టుగా చెప్తారు. అయితే మీరు చెప్పింది ఇదా కరెక్ట్ మేడం, ఎందుకంటే మా పాప అక్కడ ఇంటర్ లో కూడా అక్కడ కాలేజ్ అంటారు, ఇంటర్ అంటే 12th అంటారు, దాంట్లో అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆమెకు స్టడీ మీద భయం ఎందుకు ఉంటుంది? మీరు చెప్పినట్టు పాప చదువు చాలా బాగుంది, బట్ ఆమెకి నెగిటివిటీ వల్లదా ఇట్లా జరుగుతుంది అని మీరు చెప్పారు చూడండి, ఇదా నిజం మేడం అట్లా అని. ఎందుకంటే వీళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు రోజు నైట్ లో మాట్లాడుతున్నారు వాళ్ళతోని, కొన్ని స్టోరీస్ చెప్తున్నారు అన్నమాట. ఇట్లా ఇంట్లో ఉన్నారు అలానే, వాళ్ళకి అది ఈ రోజు ఎండ్ అయిందా, నెక్స్ట్ డే మళ్ళీ అది కంటిన్యూషన్ లో. అది ఎంత భయం వేస్తుంది కదండి అసలు. తర్వాత ఏమైందంటే ఈ పూజలు చేస్తున్నప్పుడు వీళ్ళకి చేస్తారు, వాళ్ళ చేత చేపిస్తాం. ఈ పిల్లల గురించి వీళ్ళు చేపించినప్పుడు ఏమైందంటే వీళ్ళ అసలు ఈ పిల్లల వల్ల అమ్మమ్మ వచ్చి తీసుకొచ్చారు పూజలకు, ఎవరైనా హెల్ప్ కావాలి కదా, ఇట్లా జరుగుతుంది అనే విషయం వాళ్ళకి చెప్పలేదు. ఒక రోజు ఏమైందంటే ఈ పూజలు చేస్తున్నప్పుడు ఒక డార్క్ గా ఉన్న ఒక ఫిగర్ ఇంట్లోంచి బయట వెళ్తుంది, ఆమె చూసింది అనమాట. సో వీళ్ళు ఏంటంటే కింద ఫ్లోర్ లో పూజ రూమ్ ఉంటుంది, పైగా ఉంటారు. సో ఇట్లా పూజల గురించే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కావాలని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొచ్చుకున్నారు ఆమె, అసలు అంటే ఆ పిల్లల వాళ్ళ అమ్మమ్మని. సో ఆమె చూసేసి భయపడిపోయి వీళ్ళ దగ్గర చెప్తే, అవునమ్మా మేము పూజల్లో ఉన్నాము, ఇవన్నీ వెళ్తున్నప్పుడు మీకు ఇది కనిపించింది. నేను ఆల్రెడీ చెప్పెట్టాను, ఈ నెగిటివిటీ వెళ్తున్నప్పుడు ఎవరికైనా కనిపిస్తుంది అట్లా అనేసి. సేమ్ అలానే వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపించింది, చాలా భయపడిందంట ఆమె. తర్వాత చెప్పారంట ఇవన్నీ ఇట్లా జరిగింది, మన పూజలు చేస్తున్నాము, బాగా చాలా మంచిగా అయ్యారు చెప్పి పెట్టారు కాబట్టి, లేకపోతే హార్ట్ అటాక్ అసలు వాళ్ళకి తెలియదు, ఆమెకు తెలియదు పాపం, వాళ్ళకి తెలియదు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కు తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి తెలియదు కదా. సో అట్లా పూజలు జరుగుతుంది కదా అని, సో వాళ్ళ దగ్గర చెన్నై సిటీలోనే ఉంటారు కదా అని వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి చూసుకున్నారు. బట్ అట్లా ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ బాడీ నుంచి వెళ్తున్నప్పుడు కూడా తెలుస్తుంది కొంతమంది. ఇప్పుడు పితృదోషం ఎవరికైతే ఉందో, సో అది వాళ్ళ బాడీ నుంచి వెళ్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే, ఇంత ముందుగా మన ప్రోగ్రామ్ లోనే కూడా ఒక 5 రోజుల ముందు కూడా మాట్లాడాము. సో ఆ అమ్మాయి కూడా చెప్పింది చూడండి, ఆమె బాడీ నుంచి వెళ్తున్నప్పుడు ఎంత పెయిన్ ఉండిందంటే అంత పెయిన్ ఉంది అని చెప్పేసి, వెళ్తున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో అందుకే పితృదోషాల గురించి చెప్పాలంటే చాలా పెద్ద విషయాలు ఉంది, నిజంగా ఇది పెద్ద సబ్జెక్ట్. అవును. సో విన్నారు కదా, మీకు కూడా ఇలాంటి పితృదోషాలు ఏవైనా ఆపాదించబడతాయేమో మనకు తెలియదు కదా, జాతక చక్రం చూస్తేనే తెలుస్తుంది. ఇదే కాకుండా ఎలాంటి సమస్యకైనా సమాధానం కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు, తనుష్క గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సంతోషం.